ఊసుకోబోయి మా బయట కూడా తిరగని కొడుకా మేములని ఊసుకోబోయి మా బయట కూడా తిరగని కొడుకా మేములని. నిన్న అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధి నిధుల కేటాయింపు బడ్జెట్ సెషన్లో దానం నాగేందర్ మాట్లాడే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఆయనకు అడ్డుదయ్యారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది కాబట్టి ఇక వాళ్ళు ఆయన మాట్లాడే సందర్భంలో మైక్ ఇవ్వద్దు, మాట్లాడనియొద్దు అని స్పీకర్కి నిరసన వ్యక్తం చేయడం, తర్వాత కొద్దిగా రెచ్చగొట్టే మాటలు కూడా మాట్లాడినట్టున్నారు. అదే సందర్భంలో దాదాపుగా ఒక 6-7 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఓసారి మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు చూడరు. ఊసుకోబోయి మా బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. చాలా స్పష్టంగా దానం నాగేందర్ మాట్లాడిన మాటలు మూసుకోపోయి నీ అమ్మ బయట కూడా తిరగని అని కొడుకులారా ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారా మీరంతా? ఈ అమ్మ తోలు తీస్తారా మీది మూసుకోరి బంద్ చేయరి ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారా మీరు? ఇవే పదాలు కదా ఆయన వాడింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి నిజంగా. సరే, దానం నాగేందర్ మాట్లాడిన మాటలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. ఇది ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించుకుంటా సీనియర్ సభ్యుడైనటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇట్లాంటి పదాలు వాడడం ఖచ్చితంగా అందరు ఖండించాల్సిందే, ఎవరు ఒప్పుకోరు కూడా. కానీ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా ఈయన మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా లొల్లి చేశారు. రా చూసుకుందాం, బయటకు ఉందా, ఎవరేందో చూసుకుందాం, దా చూసుకుందాం ఏందో. సో ఇవి శాసనసభలో నిన్న దానం నాగేందర్ మాట్లాడిన ఆ మాటలు. ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళు ప్రజలు ఎప్పుడు చూస్తుంటారు, డేగ కనుతో చూస్తుంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారు, ప్రజల కోసం ఏం పని చేస్తారు, ఎట్లా వ్యవహారం చేస్తారు, ఏ రకంగా ముందుకెళ్తారని చూస్తుంటారు. కానీ ఇట్లాంటి పదాలు, ఇట్లాంటి బూతులు, ఇట్లాంటి తిట్లు తిట్టుకోనికే అసెంబ్లీ కావాలన్నా? అది గాడిదలో కొంప ఉంటే మంచిగా ఉంటుంది, లేదంటే అడవిలో వచ్చి, లేదంటే గల్లీలలో పోయి గలలు పట్టుకోరి. అసెంబ్లీ ఒక దేవాలయం లాంటి ప్రాంగణం. అసెంబ్లీలో గిట్లా మాట్లాడడం ఖచ్చితంగా దానం నాగేందర్ మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి పదజాలం. నీ అమ్మ అంటే అమ్మని, ఈ అమ్మ పైన కూడా గిట్లా మాట్లాడడం ఖచ్చితంగా అందరు ఖండించాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ నిజంగా సరే, వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళేం శుద్ధపూసలా? వాళ్ళు కూడా అంతే కదా. గతంలో ఎంతమంది ప్రజాప్రతినిధులను అంగట్ల సరుకులను కొన్నట్టు, పశువులను కొన్నట్టు, కోళ్ళను బర్రెలను కొన్నట్టు బేరం పెట్టి కొనలేదా, చూడలేదా? వాళ్ళ పార్టీ నుంచి ఇప్పుడేమి కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఉండలేదుగా. ప్రజాప్రతినిధులు మొత్తం కూడా బెల్లం ఏడ ఉంటే ఈగలు ఆడ ఉంటాయి అన్న చందంగా వీళ్ళంతా కూడా అధికారం కోసం, సొంత ప్రయోజనాల కోసం, డబ్బు కోసం, హోదా కోసము ఈ రకంగా పార్టీలు మారుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఖచ్చితంగా ఇట్లాంటి చేరికలను ఒకవేళ ఇంతకుముందు స్వాగతించకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఆ పార్టీకి వచ్చేది కాదు. ఇప్పుడు అలాకు ఆయన మాట్లాడుతుంటేనంటే అడ్డుకునేటువంటి రైటే లేదు నిజంగా చెప్పాలంటే. కానీ దానం నాగేందర్ మాట్లాడేటువంటి మాటలు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా గిట్టనే అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసినాం. ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో ఏం జరిగిందో కూడా చూసినాం కదా. దయచేసి శాసనసభ్యులందరూ కూడా ఇట్లాంటి పదజాలాన్ని ప్రజలు ఆమోదించే విధంగా ప్రజల కోసము, ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ వ్యక్తిగతంగా దూషణలకు లేదంటే తిట్లతోన
ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు క్షమించరు.